ఏమర్థమైందో ఏమిస్తారో. ఇది థాయిలాండ్, అటు దగ్గరికి వెళ్తే లావోస్. మన సైడ్ చాలామంది వ్యాపారస్తులు సిగ్గు తెచ్చుకోవాలి నన్ను చూసి. బస్ స్టాండ్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే. లో ఆహా, చూస్తుంటేనే అద్దిరిపోయిందండి. కుక్కలు ఎంబడబడుతుంది. హోటల్ స్లీపింగ్. అందరికీ నమస్కారం అండి. నేను థాయిలాండ్లోని చియాంగ్ రాయ్ అనే ఊర్లో ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వైట్ టెంపుల్, బ్లాక్ హౌస్ ఇక్కడ ఫేమస్ ప్లేస్లు అనమాట. అలాగే ఇక్కడ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒకటి ఉంది, అక్కడికి కూడా వెళ్ళి కవర్ చేయడానికి ప్రయత్నిద్దాము. ముందు వచ్చేసి మనకి ఎనర్జీ కావాలి అని కవర్ చేయాలంటే ఏం చేసామంటే, నేను మన చైనా మిత్రుడు రోడ్డు మీద వెళ్తా చికెన్ షాప్ ఒకటి కనపడితే చూసాము. మొత్తం వాళ్ళు ఏంటంటే ఉడకబెట్టిన కిలో చికెన్ ఉంటుంది, ఇద్దరం తినేసేయచ్చు. మంచి ప్రోటీన్ అనమాట. ఇంక తినేసి మన ప్రయాణాన్ని అయితే కొనసాగిద్దాం. దీంతో కష్టమే అనుకుంటా. గ్లౌజ్, చికెన్ షాప్ అయినా గ్లౌజులు కూడా ఇచ్చాడు. అంటే ఆయన దగ్గర తినడానికి లేదు అవకాశం. ఇంకా విదేశాల్లో ఏంటంటే మనం రోడ్ సైడ్ కూర్చొని తినేసేయచ్చండి. కాకపోతే ఏంటంటే ఒకరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నమాట. మనం తిన్నా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం తిన్నా తాగినా ఎవ్వడేమండు. మన ఇండియాలో అయినా కూడా తినొచ్చు. ఐ థింక్ గ్లౌజ్ ఈజ్ బెటర్ బ్రో. యాక్చువల్లీ బొంగల్లే ఉంది. ఉడకబెట్టిన చికెన్ ఇంకెలా ఉండిద్ది బ్రో? నో ఆయిల్ బ్రో, ఇట్స్ బాయిల్డ్ వన్. ఆడు చూడండి ఎలా తింటున్నాడు అసలు. మన సైడ్కి వాళ్ళ సైడ్కి కొంచెం తేడా ఉంది. ఎంజాయ్ ఎంజాయ్. చాలా మటుకు వదిలేసాము తొక్కులు అవన్నీ. కోడి కాలు కూడా ఇచ్చాడు వాడు. ఎలా ఉండిద్ది ఎందుకులే. సో ఇంకా మనం గుడికి వెళ్ళిపోదాం అన్నట్టు. ఈ బౌద్ధిజంలో అండి థాయిలాండ్ అనేది ఒక బౌద్ధ మతమైన దేశం. ఈ నాన్ వెజ్ తిని కూడా గుళ్ళకి వెళ్ళొచ్చు అనమాట. అదొక రూల్ ఉంది ఇక్కడ. బ్రో లెట్స్ బుక్ ఏ గ్రాబ్. ఇక్కడ నుంచి ప్రతి టెంపుల్కి వెళ్ళడానికి బస్సు ఉంటుంది. మనకి టైం చాలా తక్కువ ఉంది, 11:30 అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే గ్రాబ్ అనే యాప్ ఉండిద్దండి థాయిలాండ్లో. మన సైడు ర్యాపిడో, ఊబర్ ఎలాగో డైరెక్ట్గా కొట్టేసాం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. 380 రూపాయలు పడుతుంది ఇక్కడ నుంచి. ఇంత పెద్ద కార్లు వస్తున్నాయా? ఆహా, చూస్తుంటేనే అద్దిరిపోయిందండి. నాకు ఫస్ట్ అయితే ఇక్కడ డ్రోన్ షాట్ వేయాలని ఉంది. ఎవడో ఒకటి నీళ్ళు అడిగి వేయొచ్చేమో కనుక్కునేద్దాం అన్నట్టు. దీంట్లోకి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ వచ్చేసి 200 థాయ్ బాట్లు, అంటే మన డబ్బులు 600 రూపాయలండి. టూ టికెట్స్. అండ్ కెన్ ఐ ఫ్లై ఎ డ్రోన్ హియర్? యా ఓకే. స్టాఫ్ని అడగమన్నారు, అడిగేసి ఒక్కసారి ఎగరేయాలి. థ్యాంక్ యూ. కమ్ కమ్. హలో, కెన్ ఐ ఫ్లై డ్రోన్ హియర్? No, my drone is a small one, not a big one. డ్రోన్ అయితే ఇక్కడ ఎగరేయొద్దు అన్నారు. దానికి థాయిలాండ్ ఏదో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంట. అలాగే నా మైక్ కూడా తీసేయమన్నారండి. కాబట్టి నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నిజంగా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఈ టెంపుల్ అసలు పేరు వచ్చేసి వాట్ రాంగ్ కాన్ ఈ అండి. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి మెయిన్ మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది ఎక్కడ చూసినా గానీ.
ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూసుకోండి, మొత్తం కూడా ఒక నరకం థీమ్ లో ఉంది. తెలుపు రంగులో భూమిలో నుంచి చేతులు అలా బయటకు వచ్చి ఇద్దరు రాక్షసులు కాపలా ఉన్నట్టు. అది దాటుకొని మనం లోపలికి వెళ్తుంటే ఒక నరక ద్వారం నుంచి స్వర్గంలోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలా డిజైన్ చేశారండి ఈ టెంపుల్ని ఇక్కడ. ఇది ఒక టెంపులే కాదు, ఒక ఆర్ట్ అని కూడా అనొచ్చు. ఈ టెంపుల్ మొత్తం తెలుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటంటే, లోపల చూసుకోండి బుద్ధుడి విగ్రహం కూడా తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు అనేది పవిత్రతకు మరియు జ్ఞానానికి చిహ్నం అండి బౌద్ధిజంలో. అందుకనే ఈ టెంపుల్ ని మొత్తం తెలుపు రంగులో డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి సిల్వర్ కలర్ లో మెరుస్తా కనపడుతున్నాయి కదా, ఇది కూడా వేశారు టెంపుల్ పైన. దానివల్ల ఇంకా లుక్ అయితే వస్తుందండి, మనం ఫోటోలు దిగినప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ మెరుస్తూ. ఈ టెంపుల్ వెనక వైపు నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. ముందు నుంచి వెనక నుంచి ఒకే రకంగా అయితే ఉంది, బాగుందండి. చివరిగా ఇంకొక విషయం, ఇప్పటి వరకు మనం చూసిన టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది వచ్చేసి ఇంకా మొత్తం కంప్లీట్ గా పూర్తి అయితే అవ్వలేదు, ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. చలేర్మి చెయ్యి అని ఒక ఆర్టిస్ట్ అండి. అతను ఏంటంటే అతని సొంత డబ్బులతోనే దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఎప్పటి నుంచో తన ఆలోచనలతో ఈ టెంపుల్ ని పూర్తి చేద్దామని చెప్పి లైఫ్ టైం ప్రాజెక్ట్ గా అయితే పెట్టుకున్నాడు. ఇంకా ఎన్నో సంవత్సరాలు అయితే పడుతుందంట ఇంకా పూర్తి అవ్వడానికి. ఇది ఓపెన్ చేసింది మాత్రం ప్రజలందరికీ అందుబాటులో తెచ్చింది 1997లో. కానీ ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉందండి నిదానంగా. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ చలేర్మి చెయ్యనే అతని మీద గౌరవం అయితే కలిగింది. ఆయన ఫోటో కూడా స్క్రీన్ పైన ఇచ్చా చూడండి. చివరిగా గంట కొట్టేసి వెళ్ళిపోదాం. సో మొత్తం చూసాం కదండి. ఇదేంటి మొత్తం బంగారపు రంగులో ఉంది. ఇదంతా టాయిలెట్ అంట, గోల్డెన్ టాయిలెట్ అని పెట్టారు దీనికి పేరు. గోల్డెన్ టాయిలెట్ అన్నారు కానీ మామూలుగానే ఉందండి. టైం వచ్చేసి 12:30 అవుతుంది. హే బ్రో, వేర్ వీఆర్ గోయింగ్? బ్లాక్ హౌస్. ఓకే, నలుపు రంగు ఇంటికి వెళ్తున్నాం, అదే బ్లాక్ హౌస్. వెళ్ళేదారిలో ఇట్లా మీ కెమెరాలో కనపడుతుంది, పెద్ద బుద్ధుడి స్టాచ్యూ ఒకటి కనపడింది, చాలా బాగుంది. మరి సైడ్ ఓకే, ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం, క్యాప్చర్ అయిద్దా అవదో చూద్దాం. పర్లేదండి, బాగానే వచ్చింది. కాకపోతే ఇంకొంచెం దగ్గరికి వెళ్తే బాగుండేది. మన డ్రోన్కి అంత సామర్థ్యం ఉందా అంటే ఉంది, బట్ కాకపోతే దీనికి రిమోట్ కంట్రోల్ ఒకటి కావాలి. మనం ఫోన్తో ఎగరేస్తున్నాం కాబట్టి అంత దూరం అయితే ఎగరదు. అప్పటికి ఫోన్తో ఆ మాత్రం ఎగురుతుందంటే గ్రేట్. ఎక్కడైనా డ్రోన్ ఎగరైతే బాగుండు, మంచిగా వచ్చింది అది. కెన్ ఐ ఫ్లై డ్రోన్ హియర్? థ్యాంక్ యూ.
ఆహా, ఎగరేసాను చూసారు కదా, డ్రోన్ ఎగరేస్తేనే అందం. ఆ వైట్ టెంపుల్ దగ్గర కూడా ఎగరేస్తుంటే బాగుండేదండి, అది ఒక్కటి మిస్ అయింది. కానీ బ్లాక్ అయినా కానీ భలే ఉంది. ఇది బ్లాక్ హౌస్. ఇంకా లోపలికి వెళ్ళి టక్క చూసేద్దాం, ఎందుకంటే మనం మళ్ళీ గోల్డెన్ ట్రయాంగిల్ దగ్గరికి వెళ్ళాలి. అంతా ఫోటోలమయం. హాయ్, సవాదికాబ్. Ôi, ngon đấy. Ngon đấy. ఇక్కడ ఇప్పుడు మనం చూసిన మెయిన్ బిల్డింగ్ అండి ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి ఒక 40 బిల్డింగ్లు పైగానే బ్లాక్ హౌసెస్ ఉంటాయి అన్నమాట ఈ చుట్టుపక్కల. ఈ మ్యూజియం పేరు అందరూ బ్లాక్ హౌస్ అంటున్నారు కదా, దీని పేరు వచ్చేసి బాన్ దామ్ అండి. బాన్ దామ్ మ్యూజియం అని కొడితే వస్తుంది. ఇది ఒక ఆర్ట్ మ్యూజియం అండి. తవాన్ దుచనే అనే ఆర్టిస్ట్ ఈ ప్లేస్ క్రియేట్ చేసాడు మొత్తం కూడా. ఇంకా ఈ ప్లేస్ స్పెషల్ ఏంటంటే యానిమల్ బోన్స్, స్కల్స్, వాటి యొక్క తోళ్ళు చేసిన ఫర్నిచరు, ఆర్ట్ వర్క్ ఉంటాయి అన్నమాట. అదిగోండి, అది మొసలి. ప్రతిదీ జంతువులతో చేసింది. ఇక్కడ అట్మాస్ఫియర్ కొంచెం ఎలా ఉందంటే భయానకంగా ఉందండి. మనం ఇందా చూసి వచ్చిన వైట్ హౌస్ వచ్చేసేమో ప్రశాంతతకు చిహ్నం. ఈ బ్లాక్ హౌస్ ఏంటంటే కొంచెం భయానికి చిహ్నం. ఓకే, ఇది ఇంకా గుడి అయితే కాదు, మనిషి జీవితంలో ఉన్న డార్క్ రియాలిటీని చూపించే ఒక ఆర్టిస్ట్ అలాగా క్రియేట్ చేశారనమాట ఈ మ్యూజియాన్ని. మొత్తం ఇక్కడ దాదాపుగా బ్లాక్ థీమ్తో ఉండడం వల్ల దీన్ని బ్లాక్ హౌస్ అని అంటారు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా. మళ్ళీ ఇక్కడ మొసలి తోలు. ఇక్కడ మనకి డోంట్ టచ్ అని బోర్డు ఏం లేదు, అంటే మనం టచ్ చేయొచ్చు అనుకుంటా. టూర్ గైడులతో వస్తే వాళ్ళు ఏంటంటే మొత్తం వివరించి చెప్తారు. 1975లో స్టార్ట్ అయింది. థాయ్ ఆర్టిస్ట్ చెప్పే కదా, తవాన్ డచ్చి తన లైఫ్ మొత్తం డెడికేట్ చేసి కట్టారన్నమాట. చాలా బాగుంది అసలు. ఇదేంటంటే మంచి ఫోటోషూట్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకొకసారి డ్రోన్ ఎగరేస్తున్నాను, ఎందుకంటే అడవిలా ఉందిగా, బాగుంటుంది. ఇది ఒక మ్యూజియం అనడం కంటే ఒక మంచి ఫోటో స్పాట్ కింద అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఒక పూట అయితే టైం స్పెండ్ చేయొచ్చు, అంత పెద్దదనమాట. ఎటు చూసినా కానీ బ్లాక్ హౌసెసే.
సో ఇంకా ఈ బ్లాక్ హౌస్ కూడా చూసామండి. ఇంకా వెళ్తుంటే పక్కనే రిసార్ట్లో ఒకటి కనపడితే డ్రోన్ ఎగరేసాను. ఇక్కడ కూడా వ్యూ ఒక్కసారి చూడండి. బస్ స్టాండ్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చియాంగ్ సేన్ అనే ఊరు వెళ్ళాలి. పోతే ఇంకా మన చైనా మిత్రుడు చియాంగ్ మాయ్ అయితే వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే గోల్డెన్ ట్రయాంగిల్ దగ్గర కొంచెం ఎలా అంటే 3 దేశాలు చూడొచ్చు. మనోడికి పెద్ద ఆసక్తికరంగా అనిపించలేదు, అందుకని వెళ్ళిపోతున్నాడు వెనక్కి. నేను వెళ్తున్నాను. ఇక్కడ బస్ స్టేషన్కి వస్తాయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 10 అనమాట. చియాంగ్ రాయ్లో చియాంగ్ సేన్ అని ఉంది కదా అక్కడ. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 3:30కి టైమింగ్లో ఉన్నాయి. 3:30కి బస్సు, 60 బాట్లు అంట రేటు. సో అది ఇంకా మనోడు చియాంగ్ మాయ్ వెళ్ళిపోతాడు. 13, 14 ప్లాట్ఫామ్లు, మనమేమో ఇక్కడ. బాయ్ బ్రో, బాయ్ మిత్రమా, టేక్ కేర్. టికెట్ బస్సులోనే ఇస్తారంట వీళ్ళు. బస్ స్టేషన్లో కోడిగుడ్లు అమ్మితే తీసుకున్నాను. ఉడకబెట్టిన గుడ్డు. మనం వెళ్తున్న చియాంగ్ సేన్ ఊరు 75 కిలోమీటర్లు ఉంది సుమారుగా. వీళ్ళు బస్సులో ఎటువంటి టికెట్ ఇవ్వట్లేదు, డబ్బులు అయితే తీసుకుంటున్నారు. 60 బాట్లు అండి, అంటే మన డబ్బుల్లో 180 రూపాయలు అనమాట. ఇప్పుడే చాంగ్ సేన్ అనే ఊర్లో దిగానండి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5:15 అవుతుంది. ఇంకొక గంటలో మొత్తం చీకటి పడిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు వెళ్తే నేను చెప్పిన గోల్డెన్ ట్రయాంగిల్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళడం అయ్యేటట్టుకి కనపట్లా. కాబట్టి నేను ఏం చేయాలంటే ఇంకా ఈ చాంగ్ సేన్ అనే ఊర్లోనే ఈ రాత్రికి స్టే చేయాలి. అసలు బాగా ఆకలేస్తుంది ఎందుకో. చిన్న టౌన్ కదా ఇది, రోడ్లు ఎలా పడితే అలా దాటేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ సిటీల వరకు ఫాలో అవుతున్నారు. అదిగోండి, ఫుడ్ ఏదైనా లాగిస్తే కానీ ఎనర్జీ రాదు. అమ్మ ఇక్కడ ఏంది అన్ని రేట్లు తక్కువ ఉన్నాయి. మనం బ్యాంకాక్ అటు సైడ్ వెళ్తే 50 బాట్లు ఉంటాయి ఏమైనా కానీ. ఇక్కడ చూడండి మొత్తం 25, 12 బాట్లు మొత్తం ప్యాక్ చేసి పెట్టేశారు. ఇప్పుడే ఇంకొక విషయం అర్థమైంది, ఇక్కడ పంది మాంసం ఎక్కువ తింటారు. పల్లెటూరులో డురియాన్ ఫ్రూట్ రేట్ తక్కువ. మంచి డెలిషియస్గా ఉందిగా. ఇది 120 బాట్లు. చికెన్ జామన్ ఈటింగ్. ఏమర్థమైందో ఏమిస్తారో. మన సైడ్ చాలామంది వ్యాపారస్తులు సిగ్గు తెచ్చుకోవాలని చూసి ఆవిడ చేతికి ఎడం చేతికి గ్లౌజ్ వేసుకున్నారు నీట్గా. ఇది రోడ్ సైడ్ అండి, ఇది ఎంత సిగ్గు తెచ్చుకోవాలి. చికెన్ ఇంకంతేనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవన్నీ పెట్టారు జాడీలు, ఇవన్నీ వేసుకొని తినేసేయచ్చు. చికెన్ కూడా ఉడకబెట్టింది, ఆయిల్ ఏమేలా. ఇవాళంతా ఆరోగ్యకరమైన ఫుడ్ తింటున్నాం మనం. లివర్ వేయండి చికెను. అన్నీ తలా కొంచెం వేసుకొని ట్రై చేద్దాం.
ఎంత బాగుంటున్నారండి వీళ్ళు అసలు, ఎంత ఆరోగ్యకరమైన జీవితాలు, ఎంత క్వాలిటీ లైఫ్స్, శుభ్రంగా ఉంటున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్లా ఉంది, స్పైసీ అనుకుంటా మొత్తానికి. పంచదార సాస్ అండి, టమాటా సాస్ అను ప్లస్ కొంచెం స్పైసీ అంతే. ఒక్కోసారి అనుకోకుండా తినేస్తాం పంచదార. ఎక్కడికి వెళ్ళినా సూప్ ఒకటి ఇస్తున్నారు, బాగుంది. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది కదా, ఇది కాదండి అసలైంది వచ్చేసి అది వేరే చోట ఉంది మ్యాప్లో. ఆ లొకేషన్ ఎక్కడంటే కనపడుతుంది కదా, ఈ ఊర్లో ఉందంట గోల్డెన్ ట్రయాంగిల్. ఇక్కడ నుంచి 9.6 కిలోమీటర్లు. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చూడాలి, ఇది వచ్చేసి మీకాంగ్ రివర్ అండి. మనం కంబోడియా వెళ్ళినప్పుడు కూడా చూసుకున్నాం ఇదే రివరు, పెద్ద రివరు. ఈ దరి నుంచి పడవలో ఆ దరికి వెళ్ళిపోవచ్చు. ఆ దరిని ఉన్నది లావోసు. మనం నేపాల్ ఎలా క్రాస్ చేస్తాం, భూటాన్ ఎలా వెళ్తామో వీళ్ళందరికీ అలాగా. ఇంకా ఇది థాయిలాండ్ కదా, ఇది థాయిలాండ్. ఈ థాయిలాండ్ నుంచి అటు దగ్గరికి వెళ్తే లావోసు. అట్లా ఈజీగా వాళ్ళు బోర్డర్ క్రాస్ చేసేస్తారు. అది మయన్మారు, లావోసు, కంబోడియా వరకు కూడా వెళ్తే మనం కంబోడియాలో కూడా చూసుకున్నాము. ఇటు సైడు థాయిలాండ్లో మెట్లు అవన్నీ నీట్గా ఎంత బాగుంది, డెవలప్మెంట్, ఫుట్పాత్లు ఏమైనా కానీ చూడండి ఒకసారి. మొత్తం ఫుట్పాత్లు కానీ ఈ మెట్లు ఏమైనా కానీ మొత్తం బాగుంది. బట్ అటు సైడ్ చూసుకునేసరికి ఏమీ లేవండి, అంతా నార్మల్గా ఉంది, మట్టిగా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు థాయిలాండ్ నిజంగా ఎంత డెవలప్ అయింది, ఎంత బాగుంది అనేది. ఎక్కడా చెత్త లేదు మీరు చూసుకుంటే, రోడ్డు మీద నీట్గా ఉంది అన్నట్టు. ఇప్పుడు మనం వెళ్ళిపోయి మన ఆశ్రయం అయితే ఎత్తుక్కోవాలి. ఇక్కడ కూడా 7-Eleven అయితే ఉంది. పెరుగు తీసేసుకున్నా, నో షుగర్ అంట, బాగుంది. ఇంకొకటి ఇక్కడ మసాజ్ కూడా చేస్తున్నారు, 250 బాటిల్. అంటే రేట్లు మామూలుగానే ఉన్నాయండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉన్నాయి, బుక్ చేసుకోవాలంటే తక్కువ రేట్లో. 900 ఉంది ఇంకా లీస్టు. బట్ మనం వెతికితే ఇంకేమైనా తక్కువ రేటుకి దొరికిద్దా అని చెప్పి తిరుగుతున్నాను. ఒక్కసారి దీంట్లో అడుగుదాం. ఇది గుర్తుంది కదా, ఒక 100 బాటిల్ అంటే మన డబ్బుల్లో 300 రూపాయలు. కాబట్టి 300 బాటిల్ చెప్పినా 900. ఇంకా తక్కువలో కావాలి మనకి. ఫర్ 1 night 1 person how much? 400. 400. Yes. Low? Okay, తక్కువ రేట్లో. Are you have any low price rooms like below 300? Oh, no. Oh no. Okay. Where can I get? 400. No. Cheap rooms where I get. Okay. Thank you. Bye. అంటే ఇక్కడ చీప్ ఏం దొరకవు అనమాట. ఇదేంటిది, ఇది హోటలా కాదా ఎంతకి? అక్కడ ఎక్కడ హోటల్ అసలు ఇంగ్లీష్లో లేదు, ఎలా తెలిసిద్ది మనకి? ఇల్లు అయి ఉండిద్దిలే. అందుకే అంటారండి, ఎంత తక్కువ మంది జనాభా ఉంటే అంత ప్రశాంతంగా ఉండిద్దని. ఒక ఇంట్లో 10 మంది ఉంటే గందరగోళంగా ఉండిద్ది. అదే 2-3 ఉంటే ప్రశాంతంగా సాఫీగా జాగిపోయేది జీవితం. అదే అనమాట ఈ థాయిలాండ్ కూడా చూసుకుంటే. ఎటైనా చూడండి ప్రశాంతంగా, ఏ గొడవ లేదు. ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నారు మంచిగా. ఆయన చూడండి, పెద్ద అయినా స్కూటర్ మీద ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆవిడ వెళ్ళిపోతున్నాడు అలాగ ప్రశాంతంగా. అమ్మ ఇదిగోండి 940 చూపిస్తుంది trip.comలో. ఏంది ఇది? అర్రే అప్పుడే ట్రిప్ కాయిన్స్ ఏందండి బాబు, 1100 పడుతుంది కానీ ఒక్కడికి. ఇందాక 900 ఏమనుకున్నాక మోసం అండి ఇది మాత్రం. ఒక రేటు చూపించి ఒక రేటుకి ఎందుకు ఎవరో తెలియదు. ట్యాక్సీలు అంటారు, తొక్క అంటారు. ఏంటి
Sawadikap. What is this? เขาเรียกว่าอะไรเกี๊ยวทอด5 บาท ఓకే 1 5 బాటిల్ అంటే ఇది వచ్చే స్నాక్స్ అనుకుంటా 5 బాటిల్ అంటే ఎంత 15 రూపాయలు. థ్యాంక్ యూ. కపున్ కాప్. చికెన్ปู Hmm?ปูอัด పూ ఆట్. ఓకే ఓకే ఓకే. లోపల బంగాళదుంప మొక్క కూడా పెట్టారు. రాయ్ด้วย దౌర్భాగ్యం ఇదే, థాయిలాండ్లో డస్ట్బిన్లు ఉండి జావు ఎక్కడ. ఓకే బాయ్. అండ్ హోటల్ వేర్ red హోటల్ స్లీపింగ్ home చీప్. yeah హౌ మచ్? 2000 నో 1 డే. oh you have నో ఓకే, మనకి అద్దెకి దేనికి బంగు. 2000 అంటే తక్కువైనా, 2000 బాటిల్ అంటే వెరీ చీప్. ఓకే బాయ్. bye ఆయిల్ పదార్థాలు ఎక్కువ తినకూడదని చెప్పారు. మరి డస్ట్బిన్లు కూడా బలవంతంగా ఉన్నాయండి, యూనిక్గా పెట్టారు. చర్చ్ కూడా ఉంది ఇక్కడ, అంటే క్రిస్టియన్స్ కూడా ఉన్నారని అర్థం ఇక్కడ థాయిలాండ్లో. అమ్మ కుక్కలు ఎంబడబడుతుంది. ఇది అటాచ్ చేసే కదా కెమెరాకి, లెంత్ పెరిగి కర్రలా కనపడింది, కొడుతున్నానే అనుకొని మీదకి వచ్చి ఆ తాయి అయిన అమ్మడిని సేవ్ చేసాడు. వచ్చి జాగ్రత్తగా ఉండాలండి బాబు, కుక్క కాడు చాలా ప్రమాదం. ఈ లెక్కన మనం ఇందాక వెళ్ళిన హోటల్కి వెళ్ళిపోతే పోయేది. అవి 400 బాటిల్ చెప్పింది, అంటే 1100, అంతే 1170 ఏమో. ఇప్పుడు ఇది బుక్ చేసుకున్నా అంతే చూపిస్తుంది. అమ్మో కుక్కలు అటు వెళ్ళిపోదాం. అబ్బా, ముందే ఎవరి దగ్గరికి వచ్చాం, వాళ్ళ దగ్గరికి వస్తామని అనుకోవాలా. మంచి రూమ్ ఇస్తే బాగుండు. ఈ ఇద్దరికైతే పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఏమో ఒక్కలమే ఉన్నాగా. ఓన్లీ 2 వాటర్ బాటిల్ సెట్. థ్యాంక్ యూ. అంత మెత్తంగా ఏం లేదు, పర్లేదులే. కాకపోతే మరీ 1200 అంటేనే కొంచెం తప్పదుగా. ట్రావెలింగ్ అంటే ఇంతే, మరి ఇంకా ఒక్కోసారి రేట్లు ఎక్కువ పెట్టాలి. హాస్టల్ ఏం లేవు ఇక్కడ చూసా, కానీ ఆ వారం రేపటి వీడియో న్యాయం చేస్తాలేండి మంచిగా. సో గోల్డెన్ ట్రయాంగిల్, ఇంకా ఆ 3 దేశాలు చేద్దాం, న్యాయం చేద్దాం రేపటి వీడియో. సరే మరి ఇప్పటివరకు ఈ వీడియో చూసారు కదా, ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.